నమస్తే వెల్కమ్ టు న్యూస్ కేఫ్ నేను భాగ్యశ్రీ వివిధ వార్తాపత్రికల్లో వచ్చిన ముఖ్యాంశాలుగా మేము చూసుకుంటే ముందుగా ఈనాడు విషయం చూసుకుంటే 60 సీట్లు మహిళలకే ఇక పునర్విభజనతో 153కు పెరగనున్న స్థానాలు ఆ మేరకు వచ్చే 51కి 9 కలిపి ఆడబిడ్డలకే కేటాయిస్తాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ప్రతి ఇంటా 2 మొక్కలు నాటి రాష్ట్రాన్ని హరితవనంగా మార్చాలి వ్యవసాయ వర్సిటీలో వన మహోత్సవం ప్రారంభం కార్యక్రమంలో సీఎం పిలుపు ఖనిజాలను ఆయుధాలుగా మారనివ్వద్దు క్రిటికల్ మినరల్ సరఫరా గొలుసులను ఏర్పాటు చేసుకుందాం ఇక బ్రిక్స్ సదస్సులో మోదీ పిలుపు ధనిక దేశాలు పర్యావరణ పరిరక్షణకు మరిన్ని నిధులు ఇవ్వాలని వినతి బ్రిక్స్ పునర్నిర్మించేందుకు వచ్చే ఏడాది కృషి చేస్తామని వెల్లడి క్రీడాభివృద్ధికి 100 కోట్లు ఇవ్వండి 2026లో ఖేలో ఇండియా పోటీలను ఒలింపిక్స్లో 2 ఆటలను తెలంగాణలో నిర్వహించండి కేంద్ర మంత్రి మాండవీయకు సీఎం రేవంత్ రెడ్డి వినతి నేడు 3 మంత్రులతో భేటీ సినీ స్టూడియో ఏర్పాటుకు అవకాశం కల్పించండి సీఎంకు బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ వినతి క్రీడాభివృద్ధికి తెలంగాణతో కలిసి పనిచేసేందుకు కపిల్ దేవ్ ఆసక్తి అమెరికాలో రోడ్డు ప్రమాదం కుటుంబం సజీవ దహనం సోదరి ఇంటికి వెళ్లి తిరిగి వస్తుండగా ఘటన మృతులు హైదరాబాద్ వారుగా గుర్తించారు ఆంధ్రజ్యోతికి సంబంధించిన ఎడిషన్ చూసుకుంటే నిఘా నేత్రం టెక్తో నేరగాళ్లకు చెక్ విస్తృతంగా సీసీ కెమెరాల వినియోగం క్రైమ్ హాట్స్పాట్ల వద్ద అమర్చండి ప్రైవేటు సీసీ కెమెరాలను పోలీసింగ్ అవసరమైతే నిబంధనలు మార్చండి ప్రభుత్వ రికార్డుల భద్రతకు బ్లాక్ చైన్ టెక్నాలజీ రియల్ టైమ్ గవర్నెన్స్ సమీక్షలో సీఎం చంద్రబాబు క్వాంటంపై అధ్యయనానికి ఐటీ శాఖకు ఆదేశం నేడు బెంగళూరుకు లోకేష్ ఐటీ ప్రతినిధులతో భేటీ నిండుకుండల శ్రీశైలం నేడు గేట్లు ఎత్తనున్న సీఎం చంద్రబాబు 192.5 టీఎంసీలకు చేరిన నిల్వ ఎగువ నుంచి భారీగా వరద 171,550 క్యూసెక్కుల ప్రవాహం ఇంతకు ముందుగా గేట్లు ఎత్తడం 25 ఏళ్లలో ఇదే రికార్డు సాగర్లో 147.95 టీఎంసీల కొరత అది నిండితేనే పులిచింతలకు నీరు రాష్ట్రంలో 13 జిల్లాల్లో వర్షభావం శబరి సీలేరు వరదతో ఎరుపెక్కిన గోదావరి ఇక ఎగువన భారీ వర్షాలు 4 రోజుల్లో తీవ్ర ఉధృతికి అవకాశం పోలవరం స్పిల్వేలోకి 195,294 క్యూసెక్కులు ఆ మొత్తం దిగువకు విడుదల ధవళేశ్వరం నుంచి సముద్రంలోకి 185,143 క్యూసెక్కులు సాగు అవసరాలకు డెల్టాకు నీరు పబ్లిక్గా పేకాట రేపల్లెలో చిన్న గ్రామం వెలమవారిపల్లె పాలెంలో రెవెన్యూ మంత్రి ఇలాకాలో బరితెగింపు 6 బయటే షెడ్లు వేసి రాత్రంతా జూదం నాన్ వెజ్ వంటకాలు తాగినంత మద్యం 5 స్టార్ హోటల్కు మించిన విలాసం జాద గృహాలకు తెలంగాణ నుంచి రాక 40 మంది సొంత బలగంతో కాపల పోలీస్ ప్రేక్షక పాత్ర దీంతో మరింత జోష్ సవాళ్లకు సై అంటేనే జీవితంలో ఎదుగుల సాధ్యం తొలిసారిగా ఓడిన మంగళగిరిలోనే భారీ మెజారిటీతో గెలిచాను విద్యాశాఖ మంత్రి పదవిని ఒక సవాల్గా స్వీకరించా నెల్లూరులో వీఆర్ స్కూల్ ప్రారంభం నేడు చదివిన స్కూల్ కన్నా బాగుంది రాష్ట్రమంతా నియోజకవర్గానికి ఒకటైనా ఇలాంటి స్కూల్ ఏర్పాటు చేస్తాం ఏడాదిలోపు మంగళగిరిలో ఏర్పాటు చేస్తాం దుర్మార్గుడి దండయాత్రను అడ్డుకోండి రైతులకు ఏం చేశాడో నిలదీయండి ఆయన కాలు పెడితే విధ్వంసమే యాత్రల పేరిట శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే ఊరుకో వైసీపీ హయాం ఆత్మహత్యలకు కూటమి ప్రభుత్వం ఎక్స్గ్రేషియా సిఓఏ అనుమతి లేకుండా అడ్మిషన్ల జగన్ అవినాస్తే ఈ పాపం వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ వర్సిటీ విద్యార్థుల భవిష్యత్తులో ఆడుకున్న నాటి వైసీపీ ప్రభుత్వం ఇక పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శ ప్రస్తుత ప్రభుత్వం తప్పు సరిదిద్దాలని డిమాండ్ మరీ ఇంత తత్సారమా నెహారెడ్డిపై చర్యలకు ఇన్నాళ్లు మీనమేశాలు హైకోర్టు ఆగ్రహంతో ఎట్టకేలకు కేసు నమోదు భీమిలి బీచ్లో అక్రమ నిర్మాణాల వ్యవహారంలో సాయిరెడ్డి తనను తప్పుపట్టిన హైకోర్టు ఇక కట్టడాలు తొలగించి చర్యలకు పలు ఆదేశాలు తాజాగా గట్టి వార్నింగ్తో అధికారులకు డెడ్ లైన్ దీంతో భీమిలి స్టేషన్లో అధికారుల ఫిర్యాదు ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ అయోమయం ఫీజులు తేలలేదు అఫిలియేషన్లు పూర్తి కాలేదు ఇక సీట్ల మంజూరు జీవోలు ఇవ్వని ఉన్నత విద్యాశాఖ షెడ్యూల్ ప్రకారం ఎల్లుండి నుంచి ఆప్షన్ల ప్రక్రియ ఆలస్యం కావడంతో 13వ తేదీకి వాయిదా
అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం, తెలుగు కుటుంబం సజీవ దహనం. 3 ఏళ్ల క్రితం హైదరాబాద్ నుంచి డల్లాస్ కు వెళ్లి స్థిరపడిన శ్రీ వెంకట్ కుటుంబం భార్య పిల్లలతో కలిసి అట్లాంటాలో ఉంటున్న తన అక్క ఇంటికి వెళ్లిన శ్రీ వెంకట్ తిరిగి వస్తుండగా రాంగ్ రూట్ లో వారి కారును బలంగా ఢీకొట్టిన మినీ ట్రక్ మంటలు చెలరేగి 4 కాలి బూడిద. వివిధ వార్తాపత్రికల్లో వచ్చిన ముఖ్య అంశాలపై విశ్లేషణ అందించడానికి పొలిటికల్ అనలిస్ట్ కపర ప్రసాద్ గారు ఉన్నారు. ప్రసాద్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. ఎస్ ప్రసాద్ గారు, గత కొన్ని రోజులుగా బీసీ రిజర్వేషన్లపై అనేక చర్చలు కొనసాగుతున్నప్పటికీ ఓ కొలిక్కి రావడం లేదు. మరో తెలంగాణలో రాబోయే స్థానిక ఎన్నికల్లో కూడా 42% రిజర్వేషన్లు కల్పించేలా ఇందుకు సంబంధించిన సవరణ కూడా చేస్తున్నారని చెప్తున్నారు. మరి ఎంతవరకు సాధ్యమవుతుందంటారు? మీకు స్వతంత్ర టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. బీసీ రిజర్వేషన్లు 40% పెంచాలనేది చాలా వాస్తవమైనటువంటి డిమాండ్. 42% పెంచాలన్నది జనాభా పెరుగుతున్న దృష్ట్యా బీసీలకు రిజర్వేషన్లు పెంపు చాలా అవసరం. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పుడు చూసుకుంటే చాలా దగ్గరలో బీసీల జనాభా గ్రామంలో విపరీతంగా ఉన్నా కూడా అక్కడ రిజర్వేషన్ రావడం లేదు. ఇవన్నిటిని పరిశీలించే రాష్ట్ర ప్రభుత్వం జనాభా లెక్కల్ని సరిచేసి బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి నిర్ణయించింది. ఆ మేరకు జరుగుతూ ఉంది. అయితే ప్రభుత్వం దీన్ని కేవలం ఆర్భాటంగా లేదా రాజకీయంగా లబ్ధి పొందడం కోసం చేసేటువంటి ప్రయత్నంగా కనబడుతుంది తప్ప నిజంగానే బీసీలకు మేలు చేసేటువంటి విధానాలు ప్రభుత్వ చర్యల్లో అంత స్పష్టంగా కనబడట్లేదు. ఎందుకంటే కంటి తుడుపు చర్యగా చేస్తా ఉన్నారు. రేపు వచ్చే నెలల్లోనూ ఆపై నెలల్లోనూ ఎన్నికలు నిర్వహిస్తామని చెప్తా ఉన్నారు. ఇప్పటికీ వాటిల విభజన, బీసీలకు సంబంధించి రిజర్వేషన్ల పూర్తి స్థాయి అంటే ఏ మేరకు రిజర్వేషన్లు కల్పిస్తామనేటువంటి ఆదేశాలు, ఏ వార్డు ఎవరికి రిజర్వేషన్ అవుతున్నటువంటి వివరాలు ఏవి కూడా ప్రభుత్వం ఇప్పటిదాకా ప్రకటించాలి. ఆ ప్రక్రియ కూడా ఇంకా మొదలు పెట్టలేదు. మరోవైపు దీనికి సంబంధించినటువంటి అంశం కేంద్ర ప్రభుత్వం అంటే రాష్ట్రపతి దృష్టికి కూడా పోయింది. ఆర్డినెన్స్ అక్కడి నుంచి కూడా రావాల్సిందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉన్నది. మరి ఇవన్నీ గందరగోళాలు ఉండగా వీళ్ళు ఏ రకంగా చేద్దాం అనుకుంటున్నారు, ఇప్పటిదాకా ఇది అయిపోతుంది చేసేస్తాం అని చెప్పి ఏ రకంగా చెప్తున్నారు దానిపైన కూడా కొంత ఆలోచన చేయాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. నేనేమంటే ప్రభుత్వం దీన్ని రాజకీయంగా కాకుండా, రాజకీయ లబ్ధి కోసం కాకుండా ప్రభుత్వం దీన్ని బీద ప్రజలకు అంటే బడుగు బలహీన వర్గాలకి మేలు చేసే విధంగా, రాజకీయంగా వాళ్ళని పైకి తెచ్చే విధంగా చిత్తశుద్ధితోటి కార్యక్రమాలు తీసుకుంటే, అమలుకు పూనుకుంటే బాగుంటుంది తప్ప మళ్ళీ అంతే ఏదో గత పార్టీ చేసినట్టుగానే, గత ప్రభుత్వాలు చేసినట్టుగానే రాజకీయంగా వాడుకోవడం కోసం మేము ఇన్ని చేద్దాం అనుకున్నాం కానీ కేంద్రం అడ్డేసిందనో లేకపోతే సుప్రీంకోర్టు అడ్డేసిందనో, కోర్టు తీర్పులు అడ్డుగా ఉన్నాయనో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తే బీసీలను మరోసారి మోసం చేసినట్టే అవుతుంది. అంటే న్యాయ నిపుణుల సలహా తీసుకుంది ప్రభుత్వం. మరి ఈ మేరకు ఈ నెల 10న మంత్రివర్గ సమావేశంలో కూడా తుది నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి ఈ నేపథ్యంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఇదంతా చేస్తుందా, లేకపోతే నిజంగానే బీసీల పట్ల చిత్తశుద్ధితో 42% రిజర్వేషన్ కల్పించేలా ఆ విధంగా చర్యలు తీసుకునే ముందుకు వెళ్తుందంటారా? అదేనమ్మా, నేనే బీసీల పట్ల ఈ ప్రభుత్వానికి అంత పెద్దగా చిత్తశుద్ధి ఉన్నట్టుగా కనిపించడం లేదు. ఎందుకంటే వీళ్ళు చేసినటువంటి కులగణన పూర్తిగా అసంబద్ధంగా, అసంపూర్తిగా తప్పుల తడకగా ఉన్నదనేది స్పష్టంగా అర్థమైంది. దాంట్లో వాళ్ళ పార్టీ నాయకులే చెప్పిండ్రు బీసీల ఏదైతే జనగణన జరిగిందో అందులో సరైనటువంటి వివరాలు లేవు, లెక్కలు లేవు అని చెప్పి. కొన్ని కులాలకు సంబంధించిన జనాభాను అధికంగా చూపించడం, కొన్ని కులాలకు సంబంధించిన జనాభాను తక్కువ చూపించడం. మరి ముఖ్యంగా మనం చూసుకుంటే క్రిస్టియన్లకు సంబంధించి అంటే క్రిస్టియన్ మైనారిటీలు అస్సలుగా లేరని చెప్పి ఆ నివేదికలో ఉంది. అంటే వాళ్ళ లెక్కలే ఎందుకు తీయాలి వాళ్ళ లెక్కలు? ఇప్పుడు దళితులు క్రిస్టియన్లుగా చేస్తే వాళ్ళు కూడా బీసీలుగా మారుతారు. లేదా మరి మామూలుగా ఉండే క్రిస్టియన్లు కూడా, బీసీ క్రిస్టియన్లు కూడా అందులో ఉన్నారు. మరి వాళ్ళ లెక్కలే లేవు అందులో. వాళ్ళు ఇచ్చినటువంటి పత్రంలోనే దానికి సంబంధించినటువంటి అంశము, ప్రశ్న లేనే లేదు. అంటే అర్థమైంది వీళ్ళ లెక్కలు పూర్తిగా సంపూర్ణంగానే ఉన్నాయి, ఇంకా స్పష్టంగా లేవు అనేది అర్థమైంది. అయితే దాన్ని సవరించుకోలే ఈ ప్రభుత్వం. దానిపైన మళ్ళొకసారి పునరాలోచన చేసి సవరణ చేస్తామని చెప్పినా దాన్ని ఇప్పటిదాకా సవరించుకోలే. అట్లనే మైనారిటీలలో ఈ ప్రభుత్వం ఏం చెప్తా ఉంది, ముస్లింలలో కూడా చాలా వెనుకబడిన తరగతులు ఉన్నాయి, అనేక రకాల కులాలు ఉన్నాయి, వాళ్ళు కూడా చాలా వెనుకబడి ఉన్నారు అని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉన్నది. మరి ముస్లిం మైనారిటీలలో ఎన్ని కులాలు ఉన్నాయి, అందులో ఏ కులం వాళ్ళు ఎందరున్నారు ఈ రాష్ట్రంలో,
వాళ్ళకి ఇచ్చేటువంటి రిజర్వేషన్ల పరిస్థితి శాతం ఎంత అనేది కూడా తేలాలి, అది కూడా తేలలేదు. మొత్తంగా ముస్లింలందరినీ కూడా బీసీలుగా గుర్తించి వాళ్ళకి సంబంధించి అంటే రిజర్వేషన్లో, రాజకీయ రిజర్వేషన్లలో వాళ్ళని కూడా యాక్సెప్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇది చాలా బీసీ సమాజానికి చాలా నష్టం. కాబట్టి ఇవన్నీ ఆ సమస్యలను ఇవన్నీ తేలాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ప్రభుత్వం ఇంకా కొద్దిగా క్షుణ్ణంగా వీటి మీద పరిశీలించాల్సినటువంటి అవసరం ఉన్నది. పరిశీలించి ఏ కులంలో బీసీలు ఎంతమంది, ఏ మతంలో బీసీలు ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి సంబంధించినటువంటి జనాభా ఎంత, వాళ్ళు రాజకీయంగా వాళ్ళకి రావాల్సినటువంటి సీట్లన్నీ, ఇవన్నీ లెక్కలు తేలాల్సినట్టున్నాయి. ఇక మనం బీసీలలో చూసుకుంటే కూడా చాలా మటుకు బాగా వెనుకబడినటువంటి కులాలను, ఉదాహరణకు చాకలి, మంగలి, కుమ్మరి, ఇట్లాంటి ఒక రాజకీయంగా చాలా వెనుకబడి ఉన్నారు. వాళ్ళకి సంబంధించి ప్రజాప్రతినిధుల సంఖ్య కూడా అసలు లేనే లేదు. దాదాపుగా బాగా భారీ సంఖ్యలో ఉన్నటువంటి యాదవులు, కుర్మలకు తీసుకున్నప్పుడు యాదవుల సంఖ్య ఎక్కువగా, మన యాదవులకు సంబంధించిన ప్రజాప్రతినిధులు అత్యధికంగా ఉన్నారు, కుర్మలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు తక్కువగా ఉన్నారు. అంటే మనము గౌడు లేదా మిగతాలు తీసుకున్నప్పుడు వాళ్ళు రాజకీయంగా చైతన్యంగా ఉన్నారు. మున్నూరు కాపు ముదిరాజులో తీసుకున్నప్పుడు ముదిరాజులలో రాజకీయ చైతన్యం ఎక్కువ ఉన్నది. కొంత ముదిరాజులలో నాయకత్వ పట్టణం ఉన్న నాయకులు కనపడతా ఉన్నారు. అదే మున్నూరు కాపులలో కూడా కొంత తక్కువ, అంటే వాళ్ళ సరి సమానమైన సంఖ్యలో ఉన్నా కూడా కొంత ఇబ్బందిగా ఉన్నది. అంటే ఈ రకాలైనటువంటి అనేక సమస్యలు అక్కడ ఉన్నాయి. వీటికి సంబంధించి మరి బీసీలకే రిజర్వేషన్ అని చెప్తారా, లేకపోతే ఫలానా దగ్గర ఫలానా కులం కూడా కంటెస్ట్ చేయాలి, లేకపోతే వాళ్ళకు కూడా రిజర్వేషన్ ఇస్తామని ఏమైనా చెప్తారా? ఏంటిది బీసీల రిజర్వేషన్ అంటే ఏంటి? టోటల్ గా బీసీలకు రిజర్వేషన్. అందులో మళ్ళీ ఎవరు వస్తున్నారు? మళ్ళీ 2-3 కులాలే వస్తున్నాయి. మళ్ళీ మిగతా వెనుకబడినటువంటి కులాలన్నీ వెనక్కే పోతున్నాయి కదా. మళ్ళీ వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళు ఎప్పుడు రాజకీయంగా ఎదగాలి? ఇవన్నీ రకరకాలైనటువంటి అంశాలు ఇలా ప్రభుత్వం ముందర ఉన్నాయి. దాని మీద నిపుణులు కూడా చర్చిస్తా ఉన్నారు, సమాజంలో కూడా చర్చ జరుగుతా ఉన్నది. అందుకనే మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని కూడా ఎంబీసీలను కూడా పెట్టిండ్రు. మరి ఎంబీసీల పరిస్థితి ఏంది? ఎంబీసీలకు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. కార్పొరేషన్ పేరుకే పెట్టిండ్రు తప్ప కార్పొరేషన్ కి సంబంధించిన నిధులు ఇవ్వలేదు, దానికి సంబంధించిన ఒక కార్యక్రమం కూడా జరగలేదు. మరి ఇప్పుడు ఎంబీసీల పరిస్థితి ఏంది? బీసీల పరిస్థితి ఏంది? డెవలప్డ్ బీసీల పరిస్థితి ఏంది? ఇవన్నీ కూడా చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవన్నీ చర్చించకుండా కేవలం ఏదో ఊరికే రిజర్వేషన్లు అని చెప్పి 42% ప్రకటిస్తే ఏముంది? మళ్ళీ ఇప్పుడేదైతే అధికారంలో ఉండబడేటువంటి జనరల్ సీట్లలో కూడా గెలుస్తున్నటువంటి బీసీలు ఉన్నారో వాళ్ళే మళ్ళీ అధికారంలోకి వస్తారు, వాళ్ళకి రాజకీయంగా అవకాశాలు వస్తాయి. కానీ మరీ వెనకబట్టేటువంటి కులాల పరిస్థితి ఏంది అనేది కూడా ప్రభుత్వం ఆలోచన చేయాలి. వాళ్ళని కూడా పైకి తీసుకురావడం కోసం వాళ్ళకు కూడా రాజకీయంగా లబ్ధి చేకూర్చే విధంగా ప్రయత్నాలు చేస్తే బాగుంటుంది అనేది అనిపిస్తా ఉంది. ఎస్ ప్రసాద్ గారి, ఇక మరో అంశం చూసుకుంటే ఇటు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వంపై ఇప్పటికే రైతులు తిరుగుబాటు పట్టిన పరిస్థితి కనిపిస్తోంది. మరి ఈ నేపథ్యంలో మద్దతు ధర కల్పించి ఆదుకోవడంలో సర్కార్ పూర్తిగా విఫలమైందంటూ కూడా అనేక విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి. మరి దీని ఏ విధంగా చూడొచ్చుంటారు? ఒకటైతే వాస్తవం అమ్మా, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి ఇంకా అక్కడ సంవత్సరం కూడా పూర్తి కాలేదు. సంవత్సరం అంటే దరిదాపుగా సంవత్సరం పూర్తి అవుతా ఉంది. ఇప్పుడు అన్ని సమస్యలు పరిష్కరించాలి, అన్ని సమస్యలు పరిష్కారం కావాలి అనేటువంటి ఉద్దేశంతో మనం మాట్లాడతాం, రైతులు మాట్లాడాలి, రైతులకు సంబంధించినటువంటి అవసరాలు ఉంటాయి. అది ఆ డిమాండ్ సరైంది. కానీ డిమాండ్ చేస్తున్నది ఎవరు? నిన్నటిదాకా అధికారంలో ఉన్నోళ్ళు రైతులను గాలికి వదిలేసి, రైతులను ఏమాత్రం పట్టించుకోకుండా, సమస్యల పరిష్కారం చేయకుండా ఇలా సంవత్సరంలో నీ ప్రభుత్వం ఎందుకు చేస్తలేదు అని చెప్పి ఒక రకంగా ప్రశ్నిస్తా ఉన్నారు. అది అక్కడ ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతా ఉన్నది, తెలంగాణ రాష్ట్రంలో కూడా జరుగుతా ఉన్నది. ఇవి చాలా విచిత్రమైనటువంటి పరిస్థితులు. ఇప్పుడు ఉదాహరణకి ఆంధ్రాలో మామిడి రైతులకు సంబంధించినటువంటి ఇష్యూ జరుగుతా ఉన్నది. నిజమే, మామిడి రైతులకు ఖచ్చితంగా గిట్టుబాటు ధర ఇవ్వాలి. మామిడి రైతులకే కాదు, ఏ రైతుకైనా గిట్టుబాటు ధర ఇవ్వాలి. వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర ఉంటేనే రైతు బతుకుతాడు, లేకపోతే రైతు బతకడు. రైతు బతకకపోతే సమాజం బతకది. ఇదంతా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. మరి అలా ఉత్పత్తి కొంత ఎక్కువ అవడం, లేదా కంపెనీలు ఆ మామిడి కొనుగోలులో కొంత జాప్యం చేయడం, ఎందుకంటే కంపెనీల పైన కూడా కొంత ఉంది. కంపెనీలకు సంబంధించిన ఉత్పత్తులు, వాళ్ళ ఉత్పత్తులు బయట అమ్మకాలలో కొంత స్తబ్దత ఉండడం మూలంగా, కంపెనీలలో సరుకు పేర్కపోవడం మూలంగా కూడా కొంత కొనుగోళ్లలో జాప్యం జరుగుతుండొచ్చు. కాబట్టి ప్రభుత్వం, ఇటు రైతులు అటు పరిశ్రమలు, వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి సమస్యలు ఏమున్నాయి, దీనికి పరిష్కార మార్గాలు ఏముంటాయి అనేది తొందరగా కనుక్కోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ముఖ్యంగా పల్పి, అంటే మన దగ్గర అయితే ఇప్పుడు తెలంగాణలో అయితే మామిడి సీజన్ పూర్తిగా అయిపోయింది. ఇప్పుడు మామిడి పళ్ళు ఎక్కడ లేవు ఇక్కడ తెలంగాణలో. ఆంధ్రాలో అయితే కొంత ఈ చిత్తూరు ఆ ప్రాంతంలో ఈ కోత మామిడి వస్తుంది. అంటే ఇది కేవలం పల్పి కోసం ఉపయోగించేటువంటి మామిడి, రసం పళ్ళు కాదు. వీటికి సంబంధించిన ఉత్పత్తి ఇప్పుడే అక్కడ వస్తూ ఉంటది, వాటిని కంపెనీలు తీసుకుంటా ఉంటాయి. అయితే దానికి సంబంధించి కొంత ఇబ్బంది అయితే కనబడతా ఉన్నది. అక్కడ రైతులకు సరుకమ్ముడు పోక ట్రాక్టర్లను పెట్టుకొని 2-3 రోజులు ఉండడం, 4 రోజులు ఉండడం, ఆ సరుకు పాడైపోవడం, ఇవంతా కొంత రైతులకు ఇబ్బందికర పరిణామాలని కనబడతా ఉన్నాయి.
ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం దానిపైన ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి కేంద్రీకరించి ఆ రైతుల సమస్యలన్నిటి 1-2 రోజుల్లో పరిష్కరించవచ్చు. పెద్ద దీర్ఘకాలికంగా ఆలోచించాల్సినటువంటి అవసరం కాదు. నిజంగా కూడా 1-2 రోజుల్లోనే పరిష్కరించాలి. ఎందుకంటే సరుకంతా ఖరాబ్ అయిపోతుంది, మామిడి పళ్ళు పాడైపోతే రైతుకు నష్టం. కాబట్టి ప్రభుత్వం దానిపైన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. ఇదే నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ దీన్ని డిమాండ్ చేయడం అంటే వైఎస్ఆర్సీపీ గతంలో ఏం చేసింది, ఒక ప్రణాళిక గతంలో ఉన్నదా ఏమన్నా? మన ప్రణాళిక ప్రకారం ఈ ప్రభుత్వం నడుచుకుంటలేదా? గతంలో ఉన్న ప్రణాళిక ఏంటిది? గతంలో మామిడి కొనుగోలుకు సంబంధించి అప్పటి ప్రభుత్వం ఏమైనా సూచనలు సలహాలు లేకపోతే ధర నిర్ణయించడం అట్లాంటిది ఏమైనా చేసిందా అంటే ఏం లేదు. వాళ్ళ పాలనలో ఏం లేదు, ఈ పాలనలో వచ్చేసరికి ఎందుకు చేయాలనేటువంటి డిమాండ్ చేస్తా ఉన్నారు. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే ఆ డిమాండ్ ఏదైతే గత ప్రభుత్వం లో ఉన్నటువంటి పార్టీ చేస్తా ఉన్నదో వాళ్ళు పునరాలోచన చేసుకోవాలి. వాళ్ళ పాలనలో జరిగినటువంటి వైఫల్యం కంటిన్యూ అవుతా ఉన్నది, దాన్ని అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. మామిడి రైతులకు సరైనటువంటి గిట్టుబాటు ధర ఇవ్వాలని చెప్పి మనము కూడా డిమాండ్ చేయాలి. ప్రభుత్వం కూడా ఆ వైపు తక్షణమే చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉన్నదన్న. ఎస్ ప్రసాద్ గారు, ఇక మరో అంశం చూసుకుంటే నిన్న ఏదైతే జరిగిన వన మహోత్సవ ప్రారంభ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఇటు మహిళలకు 60 ఎమ్మెల్యే సీట్లు కేటాయిస్తాం, మరి త్వరలోనే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లోనూ మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పిస్తామంటావు, ఆ విధంగా చర్యలు తీసుకుంటామంటూ కూడా పేర్కొన్నారు. మరి ఎప్పటి నుంచో కూడా ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి మహిళలను కోటీశ్వరులు చేయడమే లక్ష్యంగా, మహిళలను ముందుంచడమే లక్ష్యంగా ప్రభుత్వం ఎప్పుడూ మహిళలకు అండగా ఉంటుందంటూ చెప్పుకో సీఎం. మరి కొత్తగా ఇప్పుడు మళ్ళీ ఆ 33% రిజర్వేషన్లు అనే అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. అంటే దీని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని గెలిపించడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు. వాస్తవంగా గ్రామీణ ప్రాంతాలలో ప్రజలలో ఎందుకో ఈ ప్రభుత్వం పట్ల, ఈ ప్రభుత్వ తీర్పు పట్ల చాలా వ్యతిరేకత వ్యక్తం అవుతా ఉన్నది. ముఖ్యమంత్రి రెడ్డి గారి భాష, రేవంత్ రెడ్డి గారి భాష కానీ లేకపోతే ఆయన వ్యవహార శైలి కానీ ప్రజలు జీర్ణించుకోలేకపోతా ఉన్నారు. ఇది వాస్తవం. సరే, ఎన్ని గెలుస్తారు, కాంగ్రెస్ పార్టీకి వేస్తారు అయ్యారు అనేది 2 అంశాలు పక్కన పెడదాం. ఎందుకంటే స్థానిక సంస్థలకు సంబంధించి ఎన్నికలలో వ్యక్తిగతమైనటువంటి ప్రభావం కూడా తీవ్రంగా ఉంటది. కాబట్టి అక్కడ ఓటింగ్ పర్సెంటేజ్ ఎలా ఉంటది, ఏ రకంగా ఎవరు అధికారంలోకి వస్తారు, ఎవరు గెలుస్తారు, ఎవరు గెలవరు అని చెప్పడానికి ఇప్పుడే మనము నిర్ణయించలేం. అయితే ప్రభుత్వం మాత్రం అందులో గెలవడానికి ఎక్కువ ప్రయత్నాలు చేస్తా ఉన్నది. అందులో భాగంగానే మహిళలను ప్రసన్నం చేసుకోవడం కోసం మహిళలకు 60 సీట్లు ఇస్తామని చెప్పింది, లేకపోతే 33% రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పింది, తర్వాత కోటీశ్వరం చేస్తామని అమలు చెప్పింది. అయితే మిగతా 2 సీట్లు 60 సీట్లు ఇవ్వడం కానీ లేదా 33% అమలు చేయడం కానీ రేవంత్ రెడ్డి చేతుల్లో లేదు. సీట్ ఇచ్చేది ఏఐసిసి, వాళ్ళ నిర్ణయం తీసుకునేది ఏఐసిసి తీసుకోవాలి. కాబట్టి ఈడ రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకొని ప్రకటిస్తే అయ్యే అంశాలు కాదు. గతంలో కూడా ఆ కాంగ్రెస్ పార్టీ ప్రకటించినటువంటి ఏ అంశాలు ఎక్కడ అమలు కాలేదు. వాళ్ళు ఒకే కుటుంబానికి ఒకటే సీటు అని చెప్పి గతంలో ఒకటే పదవి ఉండాలని చెప్పిండ్రు. బహిరంగంగా తీర్మానాలు కూడా చేసిండ్రు. కానీ కాంగ్రెస్ పార్టీలో చూస్తా ఉన్నాం ఎంతమంది కుటుంబీకులు ఉన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి కుటుంబం ఎంది భార్యాభర్తలు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నదమ్ములు, తర్వాత మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆయన, తర్వాత ఖమ్మం ఎంపీ ఆయనకు సంబంధించినటువంటి సమీప బంధువు. ఈ రకంగా ఏది తీసుకున్నా లేకపోతే మన మిగతా ఇట్లా ఎవరు తీసుకున్నా కూడా కుటుంబ పరమైనటువంటి అంశాలు అక్కడ చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ పాలనలో, పదవులు ఇవ్వడంలో కూడా. కాబట్టి ఇవి ఇక్కడ అన్నంత మాత్రాన పూర్తిగా సమసిపోతాయి, లేకపోతే ఈయన చేతుల్లోనే అంతా ఉంది అని చెప్పడానికి లేదు. కాంగ్రెస్ పార్టీకి అధిష్టానం ఉంది. వాళ్ళు రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా వింటారా వినరా అనేది మనం ఆలోచించాల్సిన అవసరం. మనది ఇప్పటిదాకానైతే కాంగ్రెస్ పార్టీ అధిష్టానంలో రేవంత్ రెడ్డి గారి మాట పెద్దగా నెగ్గడం లేదనేది అర్థమైతా ఉన్నది. తర్వాత మహిళల్ని కోటీశ్వరులు చేస్తా అన్నారు. చాలా మంచి అంశం, బాగా మాట్లాడుతూ చేయాల్సిందే. కానీ ఎంత మేరకు ప్రభుత్వం యొక్క అడుగులు బయటకు పడతా ఉన్నాయి, మా మాటలు కోటలు దాటుతున్నాయి కానీ కాళ్ళు తంగెళ్ళు దాటడం లేదని చెప్పి మనకు ఒక శాస్త్రం ఉన్నది. అంటే ఆ రకంగా ప్రభుత్వ పనితీరు ఉన్నది. కోటీశ్వరం చేస్తా అంటారు. కానీ ఎప్పటికీ ఇలా ముసలోళ్ళకి ఇస్తామన్నటువంటి పెన్షన్ 4000 వేస్తామన్నారు, ఇప్పటిదాకా పెంచలేదు. తర్వాత కళ్యాణ లక్ష్మి ఇస్తామని చెప్పి ఇప్పటిదాకా ఇవ్వడం లేదు. తులం బంగాళం ఇస్తామన్నారు, ఇప్పటిదాకా ఇవ్వడం లేదు. మన పిల్లలకు కాలేజీకి పోయే పిల్లలకు స్కూటీలు ఇస్తామని చెప్పి ఇప్పటిదాకా ఇవ్వడం లేదు. నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, ఇప్పటిదాకా ఇవ్వడం లేదు. ఇవన్నీ ఏమి ఇవ్వకుండానే మళ్ళీ ఒక కొత్త అంశం ఏం చెప్తారు, మహిళల్ని కోటీశ్వరులు చేస్తా అని చెప్తా ఉన్నారు. ఏ రకంగా చేస్తారు కోటీశ్వర్లు? మీరు మీ దగ్గర ఉన్నటువంటి పాలసీ ఏంది? వాళ్ళని మన వ్యాపార రంగంలో మహిళల్ని ఏమైనా వాళ్ళ ఉత్పత్తులను వ్యాపారం చేయడానికి ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారా? చేస్తే దానికి సంబంధించిన ప్రభుత్వానికి సంబంధించిన పాలసీ ఏంది? ఇవన్నీ చెప్పాలి. ఇవన్నీ చెప్పకుండా కేవలం డాక్రా గ్రూప్లకు రుణాలు ఇస్తారు, ఆ రుణాల ద్వారా
ఆ మహిళలు స్వయం ఉత్పత్తుల ద్వారా ముందుకు పోతారు, ముందడుగు చేస్తారంటే ఎక్కడనో 100లో 1, 2 ఎక్కడనో జరిగితే జరిగి ఉండొచ్చు, నేను జరగలేదు అనట్లేదు. కానీ మొత్తంగా ఏకమొత్తంగా దీనికి సంబంధించిన ఒక ప్రణాళిక అయితే ప్రభుత్వం దగ్గర ఇప్పటిదాకా లేదు. దానికి సంబంధించి ఏం చర్యలు తీసుకుంటున్నారు అంటే శూన్యం, ఎక్కడ లేదు, ఓన్లీ మాటలు తప్ప మిగతా ఎక్కడ కనబడడం లేదు. కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే మాట్లాడుతూ ఉంటే చాలా వెనుక ఇప్పటి గతంలో ఇచ్చినటువంటి హామీలు కానీ లేకపోతే వాటి అమలు తీరు కానీ ఒకసారి పర్యవేక్షించుకొని అవి ఏ రకంగా అమలు అవుతున్నాయో ఒకసారి చూసుకొని మరొక మాట మాట్లాడితే మహిళలు నమ్మేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటిదాకా లబ్ధి అని చెప్తే వీళ్ళు చెప్పేది ఒక ఉచిత బస్సు ప్రయాణం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనే అంశం మీద తప్ప పెద్దగా మిగతా అంశాలలో మహిళలు లబ్ధి పొంది చాలా గొప్పగా ఆనందంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనబడతలేదు. కాబట్టి ఈ అంశం కేవలం ఎన్నికలలో ప్రచారం కోసం, రేపు ఎన్నికలలో మీరు ఓటేస్తే మీకు డ్వాక్రా నుంచి రుణాలు ఇస్తాము, తద్వారా మీరు స్వయం సహాయక బృందాలకు ఇచ్చేటువంటి లబ్ధి చేకూరుతుంది, అట్లా మీరు డబ్బులు సంపాదించుకోవచ్చు అని చెప్పి స్థానిక సంస్థల ఎన్నికలలో చెప్పుకోవడానికి, మహిళల ఓట్లు దండుకోవడానికి ఉపయోగపడుతుంది తప్ప గత ప్రభుత్వాలు చెప్పుకుంటూనే వచ్చినాయి 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ ఒక్క అడుగు మహిళలు ముందుకేయలేదు. ఈ ప్రభుత్వం చెప్తుంది ఇది కూడా ఒక్క అడుగు ముందుకేసేటువంటి అవకాశం లేదు. చిత్తశుద్ధితోటి పనిచేస్తే బాగుంటుంది తప్ప ఓటు కోసం ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడతామంటే దాన్ని ప్రజలు కూడా అర్థం చేసుకుంటారని అనిపిస్తాం. ఎస్ ప్రసాద్ గారు, మరి ఇప్పటికే రాష్ట్రం పూర్తిగా అప్పుల పాలైంది, మరి రాష్ట్రం దగ్గర బడ్జెట్ లేదు అని చెప్పుకుంటూనే మరోపక్క అవలు కానీ హామీలన్నీ ఇచ్చుకుంటూ పోతున్నారు. మరోపక్క గతంలో కూడా ఈ మహిళలకు 33% రిజర్వేషన్లపై అనేక సార్లు చర్చలు జరిగాయి. మళ్ళీ ఇప్పుడు ఇదే అంశాన్ని అంటే ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని ఇదంతా ఒక మళ్ళీ ఈ గతంలో చర్చించిన అంశాలే మళ్ళీ తెర మీదకి తీసుకొస్తున్నారు అనుకోవచ్చా? అదే ఇప్పుడు 33% రిజర్వేషన్ అనేది కొత్త అంశమేం కాదు. గత స్థానిక సంస్థలలో అమలైంది. ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా, సర్పంచులుగా, జెడ్పీ చైర్మన్లుగా మహిళలు గతంలో వివిధ హోదాల్లో ఉన్నారు. అది అమలవుతూనే ఉన్నది. దాంట్లో కొత్తగా అమలు చేసేటువంటి అవకాశం ఏం లేదు. ఇకపోతే స్థానిక సంస్థలకు సంబంధించి ఎన్నికలలో మన ఏది అసెంబ్లీ రిజర్వేషన్ విషయంలో అయితే అది ఇంకా తేలలేదు. దానికి సంబంధించినటువంటి అంశాలు ఇంకా పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించాల్సినటువంటి అవసరం ఉన్నది. అది ఒక మన దగ్గర ఈ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి తలుచుకుంటే అయ్యేటువంటి అంశం కాదు. ఇకపోతే మీరు అన్నట్టుగా అప్పులు, రాష్ట్రం విపరీతంగా అప్పులలో కూరుకుపోయింది, నా దగ్గర రూపాయి లేదు అని చెప్పి ముఖ్యమంత్రి గారే చెప్తా ఉన్నారు, స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఆయన్నే మళ్ళీ వేల కోట్ల రూపాయల సంక్షేమ పథకాలను అమలు చేస్తామని చెప్పి హామీ ఇస్తా ఉన్నారు. నేను అదేమంటే నువ్వు నిన్న ఇచ్చినటువంటి ప్రకటనకు ఈ రోజు ఇచ్చినటువంటి ప్రకటనకు ఎక్కడ పొంతన కుదురుతలేదు. నీ ప్రభుత్వము నిధుల సమీకరణ ఏ రకంగా చేస్తున్నదని చెప్పాలా, లేదు అంతర్గతంగా లోపాయకారిగా ఏం చేస్తా ఉన్నారు, విపరీతంగా ఆర్టీసీ ఛార్జీలు పెంచేసిండ్రు. ఆర్టీసీ ఛార్జీలు పెంచడం వల్ల వచ్చేటువంటి ఆదాయం పెరుగుతుందని ఒకవైపు మహిళలకు ఉచితంగా ప్రయాణం కల్పిస్తూ వాళ్ళ ఇంట్లో భార్యను ఫ్రీగా దొరకపోతూ భర్త మీద 2 తీసుకుంటే ఏమైంది, భార్య టికెట్ తీసుకున్నట్టే కదా. అలా ఏమైనా కొత్తగా చేసింది ఏమున్నది అంటే చీటింగ్ చేస్తా ఉన్నది ప్రభుత్వం, ప్రజల్ని చీటింగ్ చేస్తా ఉన్నది. ఇప్పుడు భర్త, భార్య, కొడుకు, తమ్ముడు ఇట్లా పోతే 3 పురుషులు ఒక మహిళ పోతే మహిళలకేమో ఉచితంగా అన్నావు, 3 పురుషుల మీద డబుల్ రేట్ తీసుకుంటావు నువ్వు. ఇదేంది, ఇది చాలా దారుణం, అన్యాయమైనటువంటి అంశం. చాలా ఆర్టీసీ రేట్లను విపరీతంగా ఈ ప్రభుత్వం పెంచింది. అట్లనే ప్రతిదీ కరెంటు ధరలు కూడా పెరిగినాయి. మనము డొమెస్టిక్ సంబంధించిన విద్యుత్ చూస్తే గతంలోకి ఇప్పటికీ చాలా విపరీతంగా ధరలు పెరిగినాయి, కడుతుంటే మనకు అర్థమైతా ఉన్నది. ఇవన్నీ లోపాయికారిగా అనేక రకాలైనటువంటి పన్నుల్ని విధిస్తూ మరోవైపు సంక్షేమ పథకాల పేరుతోటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఏమైనా ఇవన్నీ ఉన్నా కూడా, ఇంత పెంచినా కూడా రాష్ట్రం అప్పులో ఊబిలో కూరుకుపోయింది. చిల్లిగవ్వ నా దగ్గర లేదని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు. మరి చిల్లిగవ్వ లేనటువంటి ఖజానా లేనటువంటి పరిస్థితులలో ఢిల్లీకి పోతే చెప్పులు ఎత్తుకపోతామేమో అనేటువంటి ఉద్దేశంతో తనను చూసి చెప్పులు దాచిపెట్టుకుంటుండ్రు అని చెప్పి కూడా ఆయన మాట్లాడిండు. మరి ఇలా చెప్పులు ఎత్తుకుపోయే స్థితిలో ఉన్న రాష్ట్ర ఖజానాను నువ్వు చక్కదిద్దినవా? చక్కదిద్దితే ఏ రకమైనటువంటి విధంగా నువ్వు చక్కదిద్దినవు, ఏ రకంగా నీకు ఆదాయం సమకూరుతుంది, ఏ రకంగా నువ్వు ప్రజల మీద ఖర్చు పెడతావు అనేటువంటి వివరాలు కూడా ముఖ్యమంత్రి గారు చెప్పాలా. కానీ అవేవి చెప్పకుండా నేను హామీలన్నీ వేల కోట్ల లక్షల కోట్ల రూపాయల హామీలు ఇస్తా ఉన్నాడు. ఈ హామీల వెనుక దగా దాగి ఉంది, ఈ హామీల వెనుక కుట్ర దాగి ఉంది. ఈ హామీలు కేవలం ఓట్లు దండుకోవడం కోసం చేస్తున్నటువంటి ఒక ప్రచారమే తప్ప మిగతాది కాదు. దీన్ని ప్రజలు గమనించాలి. ఇలా ఇందిరమ్మ ఇండ్లు కడుతున్నామని చెప్పి చెప్తా ఉన్నారు, ఇందిరమ్మ ఇండ్ల కోసం ముగ్గులు పోస్తా ఉన్నారు, ఇందిరమ్మ ఇండ్లు ప్రారంభం చేసినామని చెప్తా ఉన్నారు. అసలు ఇందిరమ్మ ఇండ్ల ప్రణాళికలు అంటే ఏ లెక్క ప్రకారంగా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక జరుగుతా ఉంది అంటే లేదు, డబ్బులు ఇచ్చిన వాళ్ళకే ఇందిరమ్మ ఇల్లు ఇస్తుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆరోపణ చేస్తా ఉన్నారు.
కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే దీనిపైన ధర్నాలు చేస్తా ఉన్నారు. అర్హులు కాని అంటే మీకు నేతలకే కేటాయిస్తుండడంపై కూడా దీని మీద అనేక విమర్శలు కూడా వ్యక్తం అనేక అవుతున్నాయి. విమర్శలు వస్తా ఉన్నాయి. నేతలకే ఇస్తా ఉన్నారు, వాళ్ళు చెప్పినట్టుగా ఇస్తా ఉన్నారని విమర్శలు వస్తా ఉన్నాయి. కాబట్టి వీటన్నింటినీ ముఖ్యమంత్రి గారు సమీక్ష చేసుకోవాలి. ఖచ్చితంగా ఏ రకంగా ప్రజలకు మేలు జరుగుతుంది, సంక్షేమ పథకాలు ప్రజల దాకా అందుబాటులోకి పోతున్నటువంటి విషయాలను కూడా బేరీజు వేసుకొని ఆర్థిక పరిస్థితి విషయంలో కూడా మరొకసారి ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రజలకు పూర్తి వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఎస్ సార్, థ్యాంక్ యూ అండి ప్రసాద్ గారు. వివిధ అంశాలపై విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు. ఇక ఇది ఇవాల్టి న్యూస్ కేఫ్. కీప్ వాచింగ్ స్వతంత్ర.